Shamantakas Infraswari, Shamantakas Aurum, Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. మీరు కాంగ్రెస్లో ఎప్పుడు చేరబోతున్నారు? రేవంత్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరతాడు? కానీ మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని మీ ఇంటికి ఆహ్వానించి ఆయనతో పాటు చాలా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఏ మెసేజ్ ఇచ్చారు? కాంగ్రెస్లో చేరదామనే కదా? అంటే రేవంత్ రెడ్డి గారు ఏ మెసేజ్ ఇచ్చారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినప్పుడు? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రిని అధికారిక హోదాలో కలిశారు. రైట్, గుడ్. కానీ ఆయనకు మీ సుదర్శన్ రెడ్డికి ఏ అధికారిక హోదా ఉందని చెప్పి మీ ఇంటికి ఆ రోజు మా జాయింట్ రివ్యూ ఉంది ఇద్దరిది. ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరం కలిసి ఒక 43 కోట్లు ఏదైతే అమృతలో కింద ఒక వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేయాలో ఆఫీసర్స్ రివ్యూ ఉంది. ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి. దాంట్లో మాది కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్లు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 15 కోట్లు. దానికి సుదర్శన్ రెడ్డికి సంబంధం ఉంది. ఆయన ఈరోజు జిల్లాలో ఈ రేవంత్ రెడ్డి చేసిన ఈ రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఇది ఒకటి. అంటే ఓడిపోయినోడు ఎమ్మెల్యే లేదు అక్కడ మంత్రి కూడా పెద్ద కలెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము, వీళ్ళని మంత్రిగా ఫీల్ కండి, లేకపోతే ఏదో వాళ్ళకి ఇచ్చిన కోడ్ భాష ఏదని ఉంటుంటే రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యారా? మీరు ఫీల్ అయ్యారా ఆయన మంత్రి అని? నో మంత్రి అని కాదు, కావాలని కోరుకుంటున్నాను. నా జిల్లావాసి తప్పేముందండి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కూడా కావాలి సుదర్శన్ రెడ్డి, కానీ ముఖ్యమంత్రి కూడా కావాలి. నా జిల్లావాడు ఎట్లయితే ఇప్పుడు మహబూబ్ నగర్ వాళ్ళు ఎట్లా డబ్బు తీసుకుపోతున్నారు, కొడంగల్లో ముఖ్యమంత్రి అయితే మన నిజామాబాద్ బోధనతను ముఖ్యమంత్రి అయితే మేము మాకు వస్తాయి డబ్బులు. ఓకే, అంటే ఇప్పుడు ఆ మీరు కావాలని ఉందా, సుదర్శన్ రెడ్డి కావాలని ఉందా ముఖ్యమంత్రి? నేను 5 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా ఉంటానండి. భవిష్యత్తు దేవుడు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి నా భవిష్యత్తు. కానీ మీ మీద పోటీ చేసి ఓడిపోయిన వినయ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టేసి పక్క నియోజకవర్గం ఎందుకు పిలుచుకోవాల్సి వచ్చింది? ఎవరిని? సుదర్శన్ రెడ్డిని. మేము పిలవలేదండి, అది గవర్నమెంట్ అఫీషియల్. కలెక్టర్ వచ్చాడు, ఆర్డీఓ వచ్చాడు, ఇరిగేషన్ ఈఈ వచ్చాడు. అది కలిసి అఫీషియల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్. కానీ మీకు అంతకుముందు కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానం అందింది. మీ మనసులో అయినా కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ పట్ల ప్రేమ, అభిమానం? నేను ఒకటి చెప్తున్నాను, సీఎం గారు అంటాను, మేము చంద్రమౌళి గారు కాబట్టి సీఎం గారు అంటాను. నేనేమంటున్నానంటే, నేను దయచేసి మీకు ఇప్పటికి చాలా వేదికల ద్వారా చెప్తున్నా, నా శ్వాస ఉన్నంత వరకు బీజేపీలో ఉంటాను. ఫస్ట్ చెప్పడం కూడా మీ ఆర్టీవీలోనే చెప్పాను, నా శ్వాస ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటాను, కాషాయ జెండానే వేసుకుంటాను. రెండోది, కాంగ్రెస్ పట్ల ఇప్పుడు ఎంతైతే నేను అగ్రెసివ్గా మాట్లాడుతున్నానో, ఇలాంటి రాహుల్ గాంధీ మా దేశస్థుడు కాడు, మా మతస్థుడు కాడు, ఎట్లాంటి ఏదైతే నేను చరిత్రని చెప్తున్నాను ప్రజలకు, అది చెప్తూనే ఉంటాను. అయితే ఒక్కటి ఏంటంటే, కాంగ్రెస్ ఈ భారతదేశంలో ఒక లార్జెస్ట్ పార్టీ, అందులో అన్ని రకాలుగా మా హిందువులకు అగ్నిస్టుకున్న నాయకత్వం ఉంది. ముందు ఉండకూడదా? హిందువులు కాని వాళ్ళు నాయకులుగా ఉండకూడదు అంటే హిందువులతో పాటు హిందువులను ఒక దేశంలో మెజారిటీ ప్రజలను అవమానించే నాయకులు ఉండకూడదు. ప్రపంచంలో 220 దేశాలలో ఎక్కడ లేదు అట్లాంటిది. ప్రపంచంలో సుమారు 220 దేశాలలో ఎక్కడ లేదు. ఎందుకంటే మీరు ఏదైనా చూడండి, అర్జెంటీనా చూడండి, స్పెయిన్ చూడండి, నార్వే చూడండి, రష్యా చూడండి, ఉక్రెయిన్ చూడండి, లేకపోతే సౌదీ చూడండి, దుబాయ్ చూడండి, అమెరికా చూడండి, అక్కడ దేశస్తులని, మెజారిటీ మతస్థులని ప్రయారిటీ ఇస్తారు, మైనార్టీలని వెళ్ళగొడతాను కాదు. కానీ మీరు బీజేపీ జెండానే కప్పుకుంటానంటున్నారు, కానీ మీరు బీజేపీలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెట్టిన పదాధికారుల సమావేశానికి దూరంగా ఉన్నారు. అట్లాగే మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుంకిచాల విజిట్ పెడితే మీరు దూరంగా ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఆ రోజు పదాధికారుల సమావేశంలో ఏంటంటే, ఆ రోజు మాకు ఒక పవిత్రమైన పండుగ ఉంది అక్కడ మా ప్రాంతంలో, నా నియోజకవర్గంలో. చాలా వేలాది మంది జనాలు వస్తారు కంపల్సరీ. ముందే అధ్యక్షుడికి చెప్పడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. రెండోది, ఆ సుంకిశాలకు కూడా ఆ రోజు ఏమైందంటే, మాకు చాలా రోజుల తర్వాత సుమారు 2 సంవత్సరాల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రాలేదు. 2 సంవత్సరాలు సుమారు. ఆ రోజు నేను కొట్లాడి పోరాడి తెలంగాణ ప్రభుత్వంలో సుమారు 1827 చెక్కులు తీసుకెళ్ళాను. తెలంగాణ నాదే హైయెస్ట్ అనుకుంటాను. అప్పుడు అందరూ మీరు కావాలని ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? మీరు కావాలనుకుంటే ఇంకో రోజు మార్చుకునే అవకాశం లేదా? నేను అప్పటికి ఆర్మూర్ వెళ్ళిపోయాను. ఆడ ప్రజలందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. పేద ప్రజలకు మా మహేశ్వర్ రెడ్డి గారే ఫోన్ చేసి చెప్పారు, లేదు రాకేష్ మీరు ఉండండి, చెక్కులు పంచేయండి, మేము వెళ్తామని చెప్పాడు. చాలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.